నువ్వు సర్వే చేసి కమిషన్లకు ఇస్తే కమిషన్లు చేస్తే కంటెంపరానియస్ కాదు. కమిషన్ తన యొక్క మేధస్సును ఉపయోగించి ఎక్స్పర్ట్స్ని పెట్టుకొని తనదైనటువంటి పద్ధతిలో కమిషన్ స్వతంత్రంగా నివేదిక ఇవ్వాలి. నువ్వు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం ఇవ్వడం అనేటువంటిది ఉండదు. ఇదే పద్ధతిలో మహారాష్ట్రలో అక్కడ ఉన్నటువంటి బీసీ కమిషన్ డెడికేటెడ్ కమిషన్గా వాళ్ళు దానికి పవర్స్ ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బీసీ కమిషన్ మహారాష్ట్ర బీసీ కమిషన్ ఒక నివేదిక ఇస్తే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆధారాల మీద వీళ్ళు రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఇక్కడ బీసీ కమిషన్ మైండే అప్లై చేయలేదు కాబట్టి ఈ రిపోర్ట్ మేము కొట్టేస్తున్నాం అని చెప్పి ముగ్గురుతో కూడినటువంటి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చెప్పింది. ఒక్కసారి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఆర్టికల్ 141 ప్రకారం ఆ యొక్క జడ్జిమెంట్ దేశానికి అంతా వర్తిస్తుంది, మళ్ళీ ఎప్పుడు అవసరం లేదు. ఇదే విషయాన్ని మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి కమిషన్ కూడా ఇచ్చినప్పుడు ఆ కమిషన్ రిపోర్ట్ కూడా కొట్టేసి మీరు డెడికేటెడ్ కమిషన్ వేసుకొని మొత్తం ఇన్ డీటెయిల్డ్ స్టడీ చేయమని చెప్పారు. అందుకోసమే మహారాష్ట్రలో మళ్ళీ డెడికేటెడ్ కమిషన్ ఎక్స్-సిఎస్ జయంత్ కుమార్ భాటియా అనేటువంటి వ్యక్తి ద్వారా కమిషన్ వేసి ఆయనకు 9 మంది ఎక్స్పర్ట్స్ని ఇచ్చారు. ఇక్కడ మీ వెంకటేశ్వరరావు గారికి ఎంతమంది ఎక్స్పర్ట్స్ని ఇచ్చారు? ఇవాళ మేము ఇంకోటి ప్రశ్నిస్తా ఉన్నాం. ఇది జరుగుతుండగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిటీ అనేది ఒకటి కొత్తగా వచ్చింది. ఇప్పుడు నీ సర్వే రిపోర్టే తప్పు అని మేమంటుంటే, నీ ప్రభుత్వం చేసే అధికారం లేదని మేమంటుంటే, నువ్వు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి కమిటీ ఎక్కడిది? ఈ సుదర్శన్ రెడ్డి గారి కమిటీ ఏ జీవో ద్వారా వచ్చింది? దానికి ఇచ్చినటువంటి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏమిటి? కాబట్టి ఇదంతా కూడా గోల్మాల్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ అన్ని విషయాలు మాట్లాడుకుంటాం. 42% నిలబెట్టడానికి ఇప్పటికైనా ప్రామాణిక పద్ధతులు పాటించి చట్టబద్ధంగా నిలబడడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి. 42% విషయంలో సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పడమే, వ్యతిరేకించడానికి కాదు. మా యొక్క వ్యాఖ్యలను మీరు వ్యతిరేకించే ప్రయత్నం చేస్తే మీరే అబాస్ పాలవుతారు. 42% ఇవ్వడానికి కావాల్సినటువంటిది గతంలోనే యునానిమస్గా బిల్స్ పాస్ అయినాయి, అందరం కూడా ఆమోదించడం జరిగింది. దాని తర్వాత మీరు చేసే ప్రక్రియలని తప్పు చేసి ఇవాళ మేము కోర్టుకు పోతే నిలబడలేదు, మేము ఆర్డినెన్స్ చేస్తే నిలబడలేదు, నువ్వు చేసే తప్పు కదా. కాబట్టి ఇప్పుడు ఎన్నికలకు సర్వసిద్ధం, ఏనాడు ఎన్నికలు జరిగినా సిద్ధంగా ఉన్నాం ఇక్కడ. కానీ మేము చెప్పేది ఏంటంటే, నువ్వు ఎన్నికలు ఆలస్యం అవుతున్నాయని చెప్పిపోయే ప్రయత్నం చేసి మా బీసీల నోట్లో మన్నుగొట్టే ప్రయత్నం చేస్తే మాత్రం తగిన శాస్తి జరుగుతుంది.